దేశంలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరగనున్న సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయడమే కాకుండా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు నిధులు సమకూర్చుకునేందుకు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పిచ్చింది. ఎలక్టోరల్ బాండ్లు సరికాదని వ్యాఖ్యానించిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం అంటే అది క్విడ్ ప్రోకో కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్లు అనేవి రాజ్యాంగ విరుద్ధమని, తక్షణం వాటిని రద్దు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచాలనుకోవడం సమాచార హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. తక్షణం ఎలక్టోరల్ బాండ్లను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు 2019 నుంచి సేకరించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చివేయాలని రాజకీయ పార్టీలకు ఆదేశం ఇచ్చింది. ఇకపై ఎలక్టోరల్ బాండ్లు అమ్మకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదేశించింది. 15 రోజుల్లోగా విరాళాలు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ జేబీ పార్తీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19A ప్రకారం కలిగిన సమాచార హక్కు ఉల్లంఘన కిందకు వస్తుందని ధర్మాసనం భావించింది. ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 13B, సెక్షన్ 139 సవరణ కూడా ఆర్టికల్ 19Aకు తూట్లు పొడవడమేనని సుప్రీంకోర్టు తెలిపింది. 2019 నుంచి ఇప్పటి వరకు జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీకి ఏ మేరకు ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయనే వివరాలు మార్చి 13లోగా వెబ్సైట్లో పొందుపరచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏంటి? ఎలక్టోరల్ అంటే ప్రామిసరీ నోట్ లాంటిదని చెప్పొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంటుంది. ఈ బాండ్లను వ్యక్తులు, కంపెనీలు కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసి వాటిని తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా అందించవచ్చు. రాజకీయ పార్టీలు ఆ బాండ్లను నగదుగా మార్చుకుని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల్లో పారదర్శకత కోసం బీజేపీ ప్రభుత్వమే వీటిని 2018లో ప్రవేశపెట్టింది. రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక చట్టం 2017ను సవరించింది కూడా బీజేపీ ప్రభుత్వమే. అందుకే ఈ బాండ్ల విషయంలో విమర్శలు చెలరేగాయి. కొందరు దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఎలక్టోరల్ బాండ్ల కారణంగా పారదర్శకత లేకపోవడంతో ప్రజాస్వామ్యం విధ్వంసమైందనే ఆరోపణలున్నాయి. ఈ బాండ్లు అవినీతిని ప్రోత్సహించాయి. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన నిధుల్లో అధిక భాగం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్ళాయి. ప్రతిపక్ష పార్టీలకు చాలా తక్కువ మొత్తం వెళ్ళింది. ఎలక్టోరల్ బాండ్లు అంటే ఖచ్చితంగా క్విడ్ ప్రోకే కిందకు వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా చెంపపెట్టు లాంటిదే.